సత్యం ధర్మం న్యూస్ కి స్వాగతం. శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం కిన్నెరవాడలో ఉన్న శ్రీమద్విరాక పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ ప్రాంగణంలో ఆషాఢ శుద్ధ పౌర్ణమి గురు పౌర్ణమి సందర్భంగా ఆదివారం ఆధ్యాత్మిక సత్సంగ సమావేశాన్ని ఆలయ అర్చకులు కొరపాక సిద్దయ్య స్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశంలో కంచుమోజు రామ్మోహన్ రావు, పార్వతీపురం, స్త్రీ నికేతన్ స్వామి, మాకివలస, జల్లు నారాయణరావు, పాలకొండ, బాడాన అప్పారావు, దంత, బోయిన వెంకటరమణ, సారవకోట, హనుమంతు శ్రీరామదాసు, అక్కివలస, కొబగాపు గణపతిరావు, పర్లాం మొదలగు ఆధ్యాత్మికవేత్తలు పాల్గొని ప్రజలకు సత్సంగ, ఆధ్యాత్మిక విషయాలను తెలియజేశారు. హరే రామ హరే కృష్ణ అంటూ భజన కార్యక్రమాన్ని నిర్వహించారు. గోపూజోత్సవాన్ని నిర్వహించి సనాతనంగా హిందూ ధర్మాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఈ సందర్భంగా వక్తలు ఉపదేశించారు. అనంతరము భక్తులకు నారాయణ సేవ అన్నప్రసాద వితరణ కావించారు. భక్తులు కనిపించి అన్నప్రసాద కార్యక్రమాన్ని పంచరెడ్డి రాంబాబు పద్మావతి దంపతులు, గ్రామ సర్పంచ్ పంచరెడ్డి సూర్యనారాయణ జ్ఞానేశ్వరి దంపతుల సహకారంతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణ బాధ్యతను అర్చకులు సిద్దయ్య నిర్వహించారు. కామయేస క్రోధయేస లోభయేస కామచ్చ క్రోధచ్చ లోభచ్చ దేహే తిష్టంతి తస్కర జ్ఞానరత్నపహార తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. మనలో ఉన్నాయి ఈ కామ క్రోధ లోభ మోహ మద మత్సరాలు. ఈ ఆరుటిని వేరు చేసేవాడే గురువు. అదేమీ లేదు. అజ్ఞానం అంటే ఈ ఆరుతో కూడుకున్నవాడు అజ్ఞాని. జ్ఞాని వీరికి అతీతుడు, గుణాతీతుడు. మరి గుణాలు ఉండదు. మరి సుఖబ్రహ్మకి ఎక్కడికి వెళ్ళమన్నాడు ఈయన? చూడండి, జ్ఞానం చాలా ఈజీగా అనుకుంటున్నాం. అత్తి మీద నడక. సుఖుడు సాక్షాత్తు వ్యాసుని కుమారుడు. ఆయన జ్ఞానానికి ఎక్కడికి వెళ్ళాలి? జనక మహారాజు దగ్గర. ఆయన రాజు. ఇక్కడ శుకుడు బయలుదేరాడు విజయనగరానికి. ఆయన కౌపేనమై ఉంది.